అందరికీ నమస్కారం అండి. నా పేరు హరికృష్ణ. ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని మీకు అందించడానికి ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించాల్సిగా కోరుచున్నాం. ఈరోజు ఈ వీడియోని ఒక మంచి మాటతో ప్రారంభించుకుందాం. ఖరీదైన జీవితం కన్నా విలువైన జీవితం కోసం తప్పించాలి. ఆ విలువల కోసం మీరు పడుతున్నటువంటి కష్టానికి ఫలితం దక్కి మంచి గవర్నమెంట్ జాబ్ పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు 2వ తారీఖు సెప్టెంబర్. ముఖ్యంగా మనం ఈరోజు చూసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ చూస్తే 2024 జూన్ 10వ తారీఖున మన ప్రధానమంత్రి గారు 3వసారి బాధ్యతలు చేపట్టారు. ఈయన మొదటిసారి ఏ ఫైల్పై సంతకం చేశారంటే పిఎం కిసాన్ నిధి అనేటువంటి పథకం మీద సంతకం చేశారు. ఇది పథకం ఏంటి అంటే రైతులకు 20,000 కోట్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా రెండవ విషయం చూసుకుంటే కంటైనర్ పోర్ట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో చోటు దక్కించుకున్న ఏకైక భారతదేశం విశాఖపట్నం. ఇది 19వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ యొక్క ఇండెక్స్ మనకి 2023వ సంవత్సరానికి సంబంధించినటువంటిది అన్నమాట. అలాగే దేశంలో ఫోరెన్సిక్ సదుపాయాలను మెరుగుపరచడానికి కేంద్ర కేబినెట్ ఇటీవల ప్రకటించిన పథకం ఏది? NFIES. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్. ఈ పథకం కింద 2024-25 నుంచి 2028-29 వరకు 2,254.43 కోట్లు కేటాయించడం జరిగింది. ప్రస్తుతం మన కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారు ఎవరు అంటే అశ్విని వైష్ణవ్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఎవరు అంటే చంద్రసూద్ గారు. అదేవిధంగా పరిశ్రమల్లో సులువుగా పర్యావరణ హితంగా రసాయన చర్యలు జరిపేందుకు వీలు కల్పించే పదార్థాన్ని తయారు చేశారు. ఎవరు తయారు చేశారు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనే వాళ్ళు తయారు చేశారు. ఈ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది అంటే బెంగళూరులో ఉంది. ఈ తయారు చేసినటువంటి పదార్థం పేరేంటి అంటే CNSL 1000M. దీనిని దేని నుంచి తయారు చేస్తారంటే జీడిపప్పు యొక్క టెంక నుంచి తయారు చేస్తారు. జీడిపప్పు యొక్క ఉత్పత్తిలో మన భారత్ యొక్క స్థానం ఎంత అంటే 2 అన్నమాట. అదేవిధంగా రష్యా నిఘా తిమింగలంగా వార్తల్లోకి ఎక్కిన హల్వర్తిమీర్ అనేటువంటి ఒక త్రిమింగలం మృతి చెందింది. ఈ రష్యా గురించి చూస్తున్నాం కాబట్టి రష్యా యొక్క ముఖ్యమైనటువంటి పాయింట్లు చూస్తే రష్యా యొక్క రాజధాని మాస్కో, రష్యా యొక్క కరెన్సీ రష్యన్ రూబీ, రష్యా యొక్క ప్రధానమంత్రి మిఖాయిల్ మికిస్టన్, రష్యా యొక్క ప్రెసిడెంటు వ్లాదిమిర్ పుతిన్. ఇది మనకి తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా ఇప్పుడు పారా ఒలింపిక్స్ చూస్తే నిన్న పారా ఒలింపిక్స్లో మనకి మరో 2 పథకాలు వచ్చాయి. ఆ 2 పథకాలు ఏంటి అంటే ఒకటి హై జంప్లో పురుషుల్లో నిషాద్ కుమార్ రజతం సంపాదించారు. అదేవిధంగా రెండవ పథకం ఏంటి అంటే మహిళల 200 మీటర్ల పరుగు పందెంలో ప్రీతిపాల్ కాంస్యం సాధించారు. ప్రస్తుతం మన రైల్వే ప్రమాదాల నివారణకు అడ్డుకట్ట వేయడానికి వాడుతున్న వ్యవస్థ పేరేంటి అంటే కవచ్. ప్రపంచ బదిర షూటింగ్ ఛాంపియన్షిప్లో పసిడి పథకం గెలుచుకున్నది ఎవరు అంటే ధను శ్రీకాంత్ గారు. ఈయన హైదరాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తి. ఇది ఈరోజు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. దీని యొక్క PDF లింక్ మీకు టెలిగ్రామ్లో పెట్టడం జరిగింది. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతిరోజు వీటి యొక్క PDF నేను